హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. మనం ఈరోజు అయితే హైదరాబాద్ బిగ్గెస్ట్ హనుమాన్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే ధూల్పేట దగ్గర ఉంది. ధూల్పేట ఏరియా కిందకి అయితే వస్తుంది. దీన్ని మీరు గూగుల్ మ్యాప్లో శ్రీ అక్షాపురి హనుమాన్ మందిర్ అని కొడితే మాత్రం ఎగ్జాక్ట్గా ఆడికే తీసుకెళ్ళిపోతుంది అనమాట. జర కార్ మాత్రం దేకురి, బండ్ల పైన అయితే రారి. ఎందుకంటే కార్లలో తెస్తే ఈ గలీలలో జర ఇబ్బంది అవుతుంది. మీకే బండ్లలో తెస్తే మాత్రం బండ్లు ఈజీగా వెళ్ళిపోతాయి, మీకు ఈజీగా అనిపిస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఇన్ హైదరాబాద్ అనమాట. ఇక్కడ చాలా షూటింగ్స్ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం వచ్చేసినాం దగ్గరికి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా హనుమాన్ స్టాచ్యూ. ఈ కొండలు మాత్రం స్ట్రైట్గా మొత్తం ఇట్లా స్ట్రైట్గా పైనకి ఒకటేసారి పైనకి అయితే ఎక్కేటట్టు ఉన్నాయి. చూడరి, మొత్తం టర్నింగ్ ప్లస్ స్ట్రైట్. జర చిన్న బండ్లు మాత్రం దేకురి, స్కూటీలు ఇంకా పవర్ ఉన్న బండి మాత్రం పట్టుకురారి, లేకపోతే ఇది ఎక్కదు కూడా ఎక్కదు. నాదే ఫస్ట్ గేర్లో పెట్టి ఎక్కియాల్సి వస్తుంది సడన్గా. ఇప్పుడైతే ఫస్ట్ టైం నేనైతే విజిట్ చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు అసలు హైదరాబాద్లో పెట్టుకొని మాత్రం నేను కూడా పోలే. ఇక నాలాగా చాలామంది ఉంటారు కదా అని చెప్పి ఇక నేను కూడా వీడియో కొట్టేస్తున్నాను. ఇక ఇప్పుడైతే ఇక బండి ఇక్కడ పక్కన పెట్టేసుకొని చేలో ఇక దర్శనం చేసుకుందాం. ఇప్పుడే ఫైనల్గా అయితే వచ్చేసినాము. మొత్తం కొండపైన ఉంది. ఎంత కొండపైన ఉందంటే అది చూడరు లొకేషన్. జై శ్రీరామ్. ఇక్కడ చాలా షూటింగ్స్ అయితే అయినాయి. పైనకి లొకేషన్ మాత్రం వస్తుంది. ఇంకా ఇక్కడ పైన కూడా ఇంకేదో టెంపుల్ ఉన్నట్టుంది. చూడరు, అలా ఆడ కింద పొగ వస్తుంది. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఏముంది ఆడ మొత్తం చూడరు, బిల్డింగ్స్. క్రేజీ అవుతుంది ఇదంతా. ఇంకా ఇక్కడ మాత్రం కన్స్ట్రక్షన్స్ అవుతున్నట్టున్నాయి. మొత్తం సిట్టింగ్ ఏరియా అయితే చేస్తారు. సూపర్ ఉంది. ఇక్కడ వ్యూ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఇక్కడ వెనకాల అది ఫోల్డ్ అయినప్పుడు సీతారాములు కనిపించేటట్టు ఉన్నది. అక్కడ చూడండి లోపల ఇక్కడ లైటింగ్, అది ఓపెన్ అయినప్పుడు లైట్ ఓపెన్ చేసేటట్టు. కానీ మస్తు ఉంది. ఈరోజు అయితే డేట్ వచ్చేసి మండే అనమాట. మండే రోజు ఎందుకు వచ్చిన అంటే ఈరోజు 22, నెక్స్ట్ 23 రోజు హనుమాన్ జయంతి కాబట్టి అందరికీ జై శ్రీరామ్. కింద కామెంట్ సెక్షన్లో మొత్తం జై శ్రీరామ్ అయితే వెళ్ళిపోవాలి. ఇదంతా ధూల్పేట చూడరు, మొత్తం గణేషులను తయారు చేసే షెడ్లే ఉన్నాయి అన్నీ. ఇది ఈ కింద కూడా గణేషుని తయారు చేసేది. ఇక్కడ కూడా మీకు గణేషుని కనిపిస్తుంది. అన్నీ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాచ్యూ అనమాట హనుమాన్ది. క్రేజీ ఉంది. మళ్ళీ రేపే మన ప్రోగ్రామ్స్ ఉంటాయి మ్యాక్సిమం అయితే. ఇక్కడ కింద మాత్రం పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అవుతుంది చూడరి. ఇంకా ఇప్పుడైతే చూస్తారు కదా ఎట్లుందో ఆంజనేయ స్వామి టెంపుల్. ప్లస్ ఇది హైయెస్ట్ విగ్రహం అనమాట మన హైదరాబాద్లో. పైనుంచి వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. మేము వచ్చినప్పుడు మాత్రం జస్ట్ ఆ హ్యాండ్స్ అయితే ఫోల్డ్ అయి ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఏమైనా హ్యాండ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, ఎవరైనా వచ్చిరా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పు. నైట్ టైంలో వస్తే కూడా ఆంజనేయ స్వామి లుక్ మొత్తం లైటింగ్ల ద్వారా, ఇగో ఈ పైన లైట్స్ ఉన్నాయి కదా, మొత్తం ఈ లైట్స్ అన్నీ అక్కడ ఆంజనేయ స్వామికి అయితే కొట్టేసి మస్తు అనిపిస్తుంది. నేనైతే పొద్దుగాలు వచ్చినందుకైతే మార్నింగ్ హ్యాండ్స్ అయితే ఓపెన్ చేయలేదు. చూడది, ఇగో ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఉన్నాయి కదా హనుమంతుని ఈ చెస్ట్ దగ్గర. ఈ హ్యాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. ఓపెన్ అయితే వెనకాల సీతారాములు అనేది కనిపిస్తారు అనమాట. ఇక్కడ వెనకాల లైటింగ్ ద్వారా నైట్ టైంలో మాత్రం ఇంకా క్రేజీగా కనిపిస్తుంది. ఈసారి అయితే మేమైతే మిస్ అయిపోయినాం మార్నింగ్ వచ్చినందుకైతే. ఇక మీరు వచ్చినప్పుడు మ్యాక్సిమం అయితే ఓపెన్ ఉంటుంది, లేకపోతే రేపు అయితే హనుమంతుని కాబట్టి రేపు ఓపెన్ చేయొచ్చు మ్యాక్సిమం. మనం అయితే మామూలుగా నైట్ టైంలో వచ్చినప్పుడు మాత్రము హ్యాండ్స్ ఓపెన్ చేస్తారంట. ఈ విగ్రహానికి మెయిన్గా స్పెషాలిటీ ఏంటంటే హ్యాండ్స్ అనేది ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక రేపైతే హనుమాన్ జయంతి కాబట్టి అక్కడ ఉంది కదా, అక్కడ హ్యాండ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. రేపైతే హనుమాన్ జయంతి కాబట్టి రేపు మ్యాక్సిమం అయితే ఓపెన్ చేయొచ్చు. నేను ఎందుకంటే ముందే వచ్చేందుకు వీడియోకి రిలీజ్ చేస్తానంటే రేపు వీడియో రిలీజ్ కావాలి కాబట్టి మనం ముందే వచ్చి వీడియోలు కొట్టుకొని రేపు ఎట్లా జనాలు ఎక్కువ మంది ఉంటారు, అందుకే ఇప్పుడైతే వచ్చేది చక్కగా కొట్టేస్తాం.
కింద కామెంట్స్ మొత్తం జై శ్రీరామ్ అని రావాలి. ప్రతి ఒక్కళ్ళు చూసిన ప్రతి ఒక్కళ్ళు కింద కామెంట్స్ మాత్రం చేయాలి. ఎందుకంటే రేపు హనుమాన్ జయంతి కాబట్టి మన హనుమంతుని మొత్తం అందరికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే అందరికి తెలియాలి ఎంత ఉంటుంది హిందూ పవర్ అని. నేను కూడా చెప్తున్నా జై శ్రీరామ్. ఇప్పుడైతే చలో ఈ నుంచి అయితే చక్కగా ఇంటికే పోతున్నాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.